ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవునామం మేము కలుగును కాక. అయితే మైర్ అంటూ హెవెన్ అనే మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి, దేవుని ఇచ్చిన ప్రేరణ బట్టి ఈ విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. సో రోజు రోజుకి మన ఆత్మీయ జీవితం మరింత పరిణతి చెందాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మన ఆత్మీయ జీవితం ఉండాలని ఒకే ఒక ఆలోచనతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఛానల్లో మొట్టమొదటి సందేశంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అయితే సందేశం యొక్క అంశం ఏంటి, టైటిల్ ఏంటిది అని అంటే, మీరు మీ తండ్రికి అపవాది కుమారులు లేదా సంబంధులు అనే యేసుక్రీస్తు వారు ఒక బలమైన ఆలోచన తెలియజేయడం జరిగింది. ఎందుకైనా మాట అక్కడ ప్రస్తావించడం జరిగింది అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుని ఆలోచించుకుని ముగించే ప్రయత్నం చేద్దాం. మొదటగా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ విధంగా మీకు శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవడానికి గాను మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ నామను మేము కలను కాక. అయితే మీకు శ్రేష్టమైన సంగతులు నేర్చుకుంటున్నాను, అనేక హృదయాల్లో నింపే బలమైన కృపను, ధన్యతను మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మరింత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు వాక్యాన్ని ఆలోచించాలని ఆశపడుతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని, సమయోచితమైన జ్ఞానాన్ని, మేమేం మాట్లాడాలో మీరే మాటతో మాట్లాడిపించేసి మీ పిల్లలతో మాట్లాడినాను సరిచేసి ముందుకు నడిపించుకొని పెట్టుకుంటున్నాను. మీ కృపలు భద్రపరచుకొని పెట్టుకుంటున్నాను. మీ పరిశుద్ధ ఆత్మశాన్ని మాకు అందించుకొని పెట్టుకుంటున్నాను. మీ చేతులు అప్పగించుకుంటాం. మీ సహాయం అందిస్తూ మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుకొని పెట్టుకుంటాం. త్వరలో రానైన ప్రభుత్వ రక్షకుడమైన క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం అడుగుకున్న పరలోకపు తండ్రి, ఆమె. రైట్. ప్రియులారా, ఈ రోజున భూమి మీద ప్రతి తల్లిదండ్రుల్ని చూసి, వారి తల్లిదండ్రులను చూసి పిల్లలు అదే చేయాలనుకుంటున్నారు. తండ్రి ఏది చేతి చూసినాం కుమారుడు కూడా అదే చేయట ఖచ్చితం అన్నట్టుంది. సో అయితే ఈ రోజున తమ తండ్రులు లేదా తల్లులు వారి గొప్పతనాన్ని బట్టి పిల్లలు గర్వంతో వెర్రెత్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి పిల్లలు ఉంటున్నారు ఒకటి. రెండోది వారి గొప్పతనాన్ని బట్టి, లేదంటే వారికి ఉన్న స్టేటస్ని బట్టి వీళ్ళు మరింత గర్వంగా తయారవుతున్న పరిస్థితి. సో ఇదంతటిని మనం గమనించుకోగలిగితే తల్లిదండ్రులారా, మీ ప్రవర్తన మీ పిల్లలకు మాదిరిగా ఉండాలి తప్ప, అనుకూలంగా ఉండాలి తప్ప, వారికి నేర్పించే విధంగా ఉండాలి తప్ప వారిని దారి తప్పించే విధంగా అసలు ఉండకూడదు. ముఖ్యంగా మీలో గర్వం ఉంటే ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా గర్వం ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మీ స్టేటస్ బట్టి, ముఖ్యంగా తల్లిదండ్రుల స్టేటస్ బట్టి మిగతా పిల్లలు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం కాదు. అంటే రోజు రోజుకి సమాజం ఎలా తయారవుతుందంటే, వీళ్ళు చేసే తప్పు ఏది మానరట, వీళ్ళు నడిచే నడవడికి ఏది మానుకోరట, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వదులుతారట, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు నడుస్తారట. అయితే వీళ్ళ తప్పును ఖండిస్తే మా నాన్న ఎవరు తెలుసా, నా నాన్న ఎవరు తెలుసా, మా అమ్మ ఎవరు తెలుసా, నా స్టేటస్ ఏంటి తెలుసా, ఇలా మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు చేసి తప్పు ఒప్పుకోవట్లే. మరి విచిత్రం. సరే, సో ఈ సందర్భం నేను ఎందుకు మొదటిగా ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నానంటే, రోజు రోజుకి ఇలా గర్వించే వారి స్థాయి పెరిగిపోతా ఉంది. అందులో బైబిల్లో ఒకసారి మనం చూసుకోగలిగితే, బైబిల్లో ఇస్రాయేల్ విషయం చూసుకుంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా మరింత గర్వంగానే ప్రవర్తించిన పరిస్థితి. దేవుడు కూడా చాలా చోట్ల ఆయన చాలా వచనాల్లో తన మాటలో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఆయన మిమ్మల్ని నేను కొనుక్కున్నాను, మీరు నాకు సొత్తైన ప్రజలు అని మాట్లాడుతూ వీరిని ఎంతో గణపరిచి మాట్లాడిన పరిస్థితి. సో వీటన్నిటిని క్రోడీకరించుకుంటూ, ముఖ్యంగా అబ్రహాం గారు కూడా చేసిన వాగ్దానాలు చూస్తే, మీ సంతానం నేను ఇసుకనేలో అంత విస్తారంగా చేస్తానని, ఆశీర్వదిస్తానని, అభివృద్ధి చేస్తానని ఆయన మాట్లాడిన తీరంతా చూస్తే ఇంకా మమ్మల్ని మించిన లేరు, మేము ఏం చేసినా అది కరెక్ట్ అనే పందాలు వీళ్ళు కొనసాగుతున్న పరిస్థితి. సో అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని, సో ఆ విధానం ఏమాత్రం కూడా మెచ్చుకోదగింది కాదని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు దానిని ఖండిస్తూ మాట్లాడిన సందర్భం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో అందులో మొట్టమొదటిగా ఈయన ఖండించక ముందే మరొక ఆయన మరింత రోషం కలిగి సేవ చేసిన వ్యక్తి యోహాన్ గారు, బాప్తిస్మం ఇచ్చు యోహాన్ గారు. ఆయన మాట్లాడుతూ ఒక బలమైన మాట ఆయన తెలియజేస్తున్నారు. ఏంటిదనంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిశీలలోను సద్దుకేలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చు చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పినవాడెవడు,
అని అంటున్నాడు. ఏమంటున్నాడు? సర్ప సంతానమా అంటున్నాడు. ముఖ్యంగా వీళ్ళు చెప్పుకున్నది ఏంటంటే మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటా ఉన్నారు. పరిసైలు కావచ్చు, ఈ శాస్త్రులు కావచ్చు. సో అక్కడ ఉన్న యూత జనాంగం అంతా కూడా ఏమంటున్నారు? మేము అబ్రహాం సంతానం అని గర్వంగా చెప్పుకుంటూ వీళ్ళు ఇష్టొచ్చినట్టు వీళ్ళు పెరుగుతున్న పరిస్థితి. అలాంటి టైంలో యోహాన్ గారు బాప్తిజం ఇస్తా ఉన్నారు. ఆయన దగ్గరికి అందరితో పాటు మేము పొందుతున్న ఆలోచనతో ఈ వీళ్ళు కూడా వచ్చి బాప్తిజం పొందడానికి రెడీ అయితే వాళ్ళని ఈయన ఏమంటున్నాడంటే సర్ప సంతానమా అంటున్నాడు. వీళ్ళ సర్ప సంతానమా, అబ్రహాం సంతానమా? నిజంగా వాళ్ళకి ఆ రోజు చాలా మంట రేగే ఉంటది. కానీ కానీ ఈయన మాట్లాడుతున్న మాట రాంగా అంటే కరెక్ట్ కాదు, రాంగే కాదు. రోజు రోజుకి మనం ఆలోచించే విధానం పెరగాలి. మరి ఎందుకైనా సర్పసంతానం అంటాడంటే వాళ్ళ హృదయాలు సాతాను సంబంధాన్ని ఆలోచనతో నింపబడి ఉన్నాయి. వాళ్ళ హృదయాలు మారు మనసుకు తగిన ఫలం ఫలించేలా లేదు. అది నెక్స్ట్ మాట్లాడుతున్నాడు ఆయన ఏమని? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అంటాడు. అంటే అది లేదు, వాళ్ళ దగ్గర అది లేదు. ఒకవేళ అది ఉండుంటే ఆయన మాట్లాడు కదా. సో యోహాన్ గారు మొట్టమొదటిగా ఖండిస్తూ మాట్లాడు సర్ప సంతానం అంటున్నాడు. సో సర్ప సంతానం అంటే ఎవరు బాధ కాదు, ఎవరికి నొప్పి రాదు. సో వాళ్ళకు కూడా నొప్పి వచ్చింది. తర్వాత ఆయన ఏం చేశారో మనకు తెలియని విధం కాదు. సో అయితే యేసుక్రీస్తు వారు టైం వచ్చింది. ఆయన కూడా తన ప్రసంగంలో మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయండి సత్యమని గ్రహించెదరు అంటున్నాడు. ఏంటట? నిజంగా మీరు నా వాక్యం నిలిచి ఉంటే, మీరు నా వాక్యం నిలిచి ఉంటే నాకు శిష్యులే ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారు. అంటే అక్కడ ఉన్న సీన్ ఏంటిది అంటే వాళ్ళు పూర్తిగా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నడుస్తున్న పరిస్థితి. వాళ్ళ హృదయాల్లో సత్యం లేదు, వాళ్ళ హృదయాలు సత్య సంబంధాన్ని ఆలోచనతో నింపబడలేవు. పూర్తి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న పరిస్థితి. అప్పుడు ఆయన బాధతో మాట్లాడుతున్న మాటలవి ఏదో వాళ్ళని ఎట్కరం చేయాలని, వాళ్ళని ఏదో పొడవాలని ఈ ఆలోచన ఆయనకి ఎప్పుడు లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాడు ఆయన? కాబట్టి యేసు అంటే అక్కడ ఏదో అంతకుముందు సందర్భం జరిగింది, చాలా బాధాకర విషయం. తాను నమ్మిన యూదులతో అంటే తాను నమ్మిన యూదులు కనీసం కొంత పాజిటివ్ గా రెస్పాన్స్ అవుతున్నారు అన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఈయన. ఇంకా కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళతో కాదు, కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ అయ్యి ముందుకు వస్తున్నారు అన్న వాళ్ళతో మాట్లాడుతుంది. అలా పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యి ముందుకు వస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి వ్యతిరేక భావం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అంటే జనం మెప్పు కోసం కొంతమంది ముందుకు వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళు. సరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటారంటే మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే అంటే నిలబడలేదా వీళ్ళు? నిలబడలేదా? ఈ రోజున చాలా మంది హృదయాలు వాక్యానికి అనుకూలంగా లేవు, వాక్యంలో నిలిచే విధంగా లేవు. సంఘానికి వస్తున్నారా? వస్తున్నారు. బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నారు. అంటే భక్తి పర్ల పైకి భక్తి పరులే, అందరు చూడడానికి భక్తి పరులే, అందరి చేత భక్తి పరులు అనిపించుకుంటున్నారు. కానీ వాక్యం అందు నిలిచి లేరు. ఒక నిలిచి ఉంటే నిజంగా ఆయనకి శిష్యులే ఉంటాయి మనం ఉన్నారా? అలా శిష్యుల బృందం ఎక్కడైనా మనకు కనబడుతుందా? చాలా తక్కువ అని చెప్పాలి. రెండోది సత్యమును గ్రహించేద్దరు అంటాడు. ఈ రోజు సత్యం గ్రహించే వాళ్ళ సంఖ్య తక్కువైపోయిందని చెప్పాలి. ఎందుకు తక్కువైపోయిందనంటే సత్యం అవసరం లేదు వీళ్ళకి, ఏవో వ్యర్థమైన గారిడీలు కావాలట. ముఖ్యంగా చాలా చోట్ల నీళ్లు చల్లుతూ ఉంటారు, చాలా చోట్ల ఏవో మంత్రాలు చదువుతుంటారు. ఇటు యేసుక్రీస్తు పేరట సంఘాల్లో రకరకాల దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అవి కావాలట, ముఖ్యంగా అవి కావాలట. ఎంత విచిత్రం చెప్పాలంటే దురద చెవులు గలవారే అంటాడు తిమోతి రాసిన పత్రికలో. మరి అంటే దురద చెవులు గలవారు ఈ రోజున సమాజంలో పెరిగిపోతా ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవులు మరింత పెరిగిపోతా ఉన్నారు. సో దీన్ని మనం ఖండించాలి. సత్యాన్ని నమ్మకంగా బోధించే కుమారులకు మనం ఉండాలి. ముఖ్యంగా మనం సత్యం గ్రహించకపోతే ఎవరు చెప్తుంది సత్యాన్ని? సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సత్యం గ్రహించాలి. సత్యం గ్రహించగలిగితే సత్యాన్ని మనం నమ్మకంగా ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ మనం నమ్మకంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సత్యం గ్రహించాలి. ఇక అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని చెప్పగా అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడున్నారని దాని అర్థం? మీరు స్వతంత్రులుగా లేరు. మరి ఎక్కడున్నారైనా అని అంటే ఎక్కడంటే మేము స్వతంత్రంగా చేయరు అంటున్నాడు. మరి వీళ్ళు స్వతంత్రంగా లేరు అంటే దాని అర్థం ఏంటి? బంధింపడ్డారు. దేని చేత బంధింపడ్డారు? పాపం చేయ ప్రతివాడు పాపానికి దాసుడు అంటున్నాడు. వీళ్ళందరూ హృదయాలు ఏముందాయి అంటే పాపం, దేవుని వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయి, వాటి చేత బంధింపడ్డారు. సో ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక రెండోది అలా చెప్పిన వెంటనే వీళ్ళ రెస్పాన్స్ అవుతున్నారు. ఏమనంటే వారు మేము అబ్రహాము సంతానము. ఏంటట? మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మేము స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్తున్నామని ఆయనతో అనేది. మేము అబ్రహాం సంతానం, ఎవరికి ఎప్పుడు దాసులుగా ఉండలేదు అని చాలా గర్వంగా మాట్లాడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఒకసారి చూసుకుంటే ఐగుప్తు దగ్గర నుంచి యోసేపు చనిపోక ముందు స్టార్ట్ అయిన ఐగుప్తు దగ్గర నుంచి 400 సంవత్సరాలు అక్కడ,
తర్వాత మళ్ళీ రాజుల పరిపాలన నడిచింది. ఈ మధ్యలో న్యాయబోతుల కాలం నడిచింది. ఎక్కడికక్కడ వీళ్ళు అనగొట్టబడుతూనే ఉన్నారు. చాలా మంది రాజుల బానిసత్వంలో వెళ్ళిపోతూనే ఉన్నారు. మరి మేము స్వతంత్రం చెప్పుకుంటున్నారు. అంటే ఎంత గర్వంగా వీళ్ళ హృదయాలు ఉన్నాయి, వీళ్ళ మాటలు ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి. సో ఎక్కడికక్కడ ఇప్పుడు దావీదు తర్వాత సొలొమోన్ తర్వాత ఇంకా 2 భాగాలు విభజింపబడడం, అక్కడి నుంచి రకరకాల రాజులు వీళ్ళని నేలడం, దాసత్వం వెళ్ళిపోవడం ఎన్నో జరిగినాయి. ఇప్పటికీ ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళు రోమా సామ్రాజ్య బానిసత్వం ఉన్నారు. వారి పరిపాలన ఉన్న తప్ప వీళ్ళకి వీళ్ళకి పరిపాలన చేసుకోవట్లే. అంటే అప్పటికి బానిసత్వం నుండి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అలా ఉన్నాయి. సో ఎప్పుడైతే గర్వంతో నిండిపోతామో మన పాపాన్ని కానీ మన పొరపాటును నొప్పుకోవడానికి సిద్ధపడదు. అంటే ఎప్పుడైతే గర్వం హృదయంలో ఏలుబడి చేస్తుందో పాపం ఒప్పుకోవడానికి ఇష్టపడం. ఎవడైతే తన తప్పిదాన్ని ఒప్పుకుని దేవుని క్షమాపణ కోరుకుంటాడో వాడు వర్దిల్తాడు, వీళ్ళు వర్దిల్లరు. ఇలాంటి శుభం కలిగిన వ్యక్తులు వర్దిల్లరు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక రెండోది, వాళ్ళు అంత గర్వంగా మాట్లాడుతూ మేము ఇప్పుడు ఎవరికి దశలుగా లేమే అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి మనం చూస్తాం. అసలు ముఖ్యంగా అబ్రహాం సంతానం ఏంటి? అబ్రహాం సంతానం అంటే ఏంటి? ఒకసారి దాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు అన్నాడు. ఆ సంతానము క్రీస్తు అన్నాడు. ముఖ్యంగా అబ్రహాం సంతానం ఎవరు? క్రీస్తు. అంటే అబ్రహాం సంతానం చెప్పుకోవాలంటే మనం ఎవరి సంబంధంలో ఉండాలి? అబ్రహాం సంతానం చెప్పుకోవాలంటే మనం ఎవరి సంబంధంలో ఉండాలి? క్రీస్తు సంబంధంలో ఉండాలి. క్రీస్తు అడుగు జాడలందు నడుచుకుంటున్న వారిని ఉండాలి. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతాం. అబ్రహాం సంతానం చెప్పుకుంటే అవుతుందా? అయ్యే పనేనా? ఎట్టి పరిస్థితులు అయ్యే పని కాదు. అంటే మన అబ్రహాం సంతానం చెప్పుకోవాలంటే ఎవరి సంబంధం అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తు సంబంధం అవ్వాలి. పేతురు మొదటి పత్రిక 2:21 అనుకుంటా ఆయన అంటున్నాడు, తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మనకు మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ప్రతి అడుగును మనం ఆయన చిత్త ప్రకారం వేయాలి, ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది క్రీస్తు సంబంధం బ్రతకడం అంటే. అబ్రహాము కుమారులు అనిపించుకోవాలంటే ఇది. సో అది సరే, ముఖ్యంగా అబ్రహాము కుమారులు అనిపించుకోవాలంటే మరో క్వాలిటీ అని ఉందా? అసలు అబ్రహాంలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఒకసారి మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 18 ఒకసారి చూద్దాం. అబ్రహాము నిశ్చయముగా బలముల గొప్ప జనమగును, అతని బలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయం జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరుగన్నానా. నేను ఏమంట? యెహోవా మార్గములను గైకొన్నట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించు అంటే నీతి న్యాయములు జరిగించినట్లు అంటే. ముఖ్యంగా మనకు విషయం అర్థం కావాలి ప్రియమైన వాళ్ళారా. నీతిని న్యాయం జరిగించే వాళ్ళు ఎవరైనా సరే దేవునికి కుమారులు అనిపించుకుంటారు. ఆనాడు అబ్రహాం గారు కూడా ముఖ్యంగా ఈ బైబిల్ కానీ ఈ ధర్మశాస్త్రం కానీ అవేమి లేనప్పుడే దేవుని కోసం నీతిగా బ్రతకాలనుకున్న వ్యక్తి అబ్రహాం గారు. సో ముఖ్యంగా ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది, దాని తర్వాత ఇప్పుడు కొత్త నిబంధన వచ్చింది. సో సర్వసత్యంలోకి వచ్చేసాం మనం. ఇప్పుడు మనం ఆయన కోసం నీతిగా బ్రతకపోతే ఎలా? ఆయన కోసం నమ్మకంగా అడుగు వేయకపోతే ఎలా? ముఖ్యంగా అబ్రహాం కుమారులు అబ్రహాం సంతానం అనిపించుకోవాలని అంటే మనలో కావాల్సింది ఏంటి? నీతి. ఆ నీతి లేకపోతే దేవుడు అస్సలు పట్టించుకోడు, ఆయన కుమారులుగా పిలువబడడం అనేది మనకు కూడా అర్థం కావాలి. ముఖ్యంగా మరో విషయం చెప్పాలంటే ద్వితీయోపదేశకాండం 6:25 నీతి మనకి ఎప్పుడు కలుగుతుంది అనే దాని గురించి మాట్లాడుతున్నారు ఆయన. ద్వితీయోపదేశకాండం 6:25. మన దేవుడని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అన్నాడు. ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అన్నాడు. అంటే మనం ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకుంటామో, ఆయన ఆజ్ఞాన్ని నడుచుకుంటామో అప్పుడు మనకు నీతి కలుగుతుందంట. మనసులో వచ్చినట్టు మనం నడిచినప్పుడు నీతి కలుగుదని క్లియర్ కట్ గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన ఇష్టాలు ఏంటి? ఆయన ఇష్టాలు ఏంటి? ఆయన ఆజ్ఞలు ఏంటి? ఒకసారి పరిశీలన చేయగలిగితే నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలమని సమర్థ గ్రంథంలో రాయబడుతుంది. అంటే మనం సృష్టించిన సృష్టికర్తను
అనేకుల హృదయాల్లో నింపడం, ముఖ్యంగా ఆ విషయం తెలియజేయడం అనేది ఖచ్చితంగా అవసరమైన విషయం. అయితే రోజు రోజుకి ఈ విషయంలో వెనకబడతా ఉన్నాం. అంటే ముఖ్యంగా మనమే సృష్టికర్తను పక్కన పెట్టి నడుస్తా ఉన్నాం. సో అది మనం గ్రహించుకోవాలి. రెండోదిగా రెండోదిగా రోజు రోజుకి జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. ఈ రోజున జ్ఞానం విషయంకి వస్తే చాలా మంది వెనకబడతా ఉన్నారు. జ్ఞాన సంబంధమైన ఆలోచనలు అవసరం లేదట. వాళ్ళకి ఏవో వ్యర్థమైన ఆలోచనతో నింపబడతా ఉన్నారు. యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, రకరకాల ఆలోచనతో నింపబడతా ఉన్నారు. వాళ్ళ హృదయాలు సత్యానికి అనుకూలంగా లేవు. సత్యాన్ని వినడానికి సిద్ధంగా లేవు. యూట్యూబ్లో ఎంతమంది సత్యం చెప్తా ఉన్నారు, ఎంతమంది సత్య సంబంధాన్ని ఆలోచన తెలియజేస్తున్నారు. మరి ఎందుకు వారి హృదయాలు సత్యం వైపు మళ్ళట్లేదు? యూట్యూబ్ ఓపెన్ చేస్తే రకరకాల విషయాలు మనం చూస్తూ ఉంటాం. సో అవి మనల్ని సత్యం వైపు నడిపిస్తాయా? సత్య సంబంధమైన ఆలోచనల వైపు నడిపించే ప్రసంగాలు ఏం లేవు. మరి ఎందుకు మీరు వీక్షించే ప్రయత్నం చేయట్లేదు? సత్యం నింపుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా ఇంతమంది సత్యం చెప్తున్నారు కదా, మీరెందుకు ఇప్పుడు ఈ సత్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు? వాళ్ళు సరిపోతారు కదా అని చాలా మంది అంటారు. మన ప్రయత్నంగా మనం నమ్మకంగా సత్యం ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా వాళ్ళు ఉన్నారు కదా అని అనుకుంటే ఇంతమంది రారుగా. సో ఈ విషయం కూడా గమనించాలి. ఇక రెండోదిగా మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటామో అప్పుడు మనకు నీతి కలుగుతుంది. ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే అనుసరించి నడుచుకోమో మనకు నీతి కలగదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెండోది, ఇలా ఆయన నడుచుకున్నాడు కాబట్టి అబ్రహాం గారు ఆయనకి నీతి కలిగింది తప్ప ఆయన స్వతహాగా నీతిమంతుడైతే కాదు. అంటే ఇప్పుడు ఈ ఆజ్ఞ బయలుదేరింది, నీవు ప్రేమించు నీ ప్రియ కుమారుడైన ఒక్కడై ఉన్న ఇస్సాకు నాకు బలిగా అర్పించు అంటున్నాడు. అంటే ఆయన కావాలా? అప్పుడు ఆయన దాని బలిగా అర్పించడం వల్ల ఆయన సంతోషిస్తారంటే కాదు. ఎప్పుడైతే నా ఆజ్ఞను అంత బలంగా తీసుకుంటావో, నా ఆజ్ఞను అంత బలంగా తీసుకుంటావో ఖచ్చితంగా నువ్వు నా నీతిని నెరవేర్చినట్టు, నా ఆజ్ఞను నెరవేర్చినట్టు. అంటే ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా ఈ ఆజ్ఞలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు మనకి చాలా 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 సింపుల్ భక్తి ఈ రోజు నడుస్తూ ఉంది. అంటే నువ్వు దేవుని కోసం రోజు 10 కిలోమీటర్లు పరిగెట్టాలి అన్నట్లా. నువ్వు దేవుని కోసం బ్రతకడం అంటే పొద్దున్నే 5 గంటలకు లేదంటే 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలి అని అన్నట్లా. సమయం అనక అసమయం అనక ఏ సమయమైనా పర్వాలేదు, దేవునితో మన సహజం కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, ఆయన మన కోసం రాయించిన విషయాలన్నింటినీ చదవండి, ధ్యానించండి, గ్రహించండి, మీరు నేర్చుకోండి, అనేకులు నేర్పించండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చండి, అనేకులు నెరవేర్చే విధంగా మీరు అడుగులు వేయండి, దాని కొరకు పోరాటం చేయండి అంటే తప్ప రోజు 10 కిలోమీటర్లు పరిగెట్టండి, లేదంటే మీరు కొండలెక్కండి, గొట్లెక్కండి అని అనట్లేదైనా. ఆయన ఏ విధంగా కూడా మనల్ని శ్రమ పెట్టే పని చేయట్లా. ఆయన చిత్తానుసంగా మొట్టమొదటి మనం బ్రతకమంటున్నారు. అలా బ్రతుకుతున్న మనం బాధ్యత కలిగి నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించుకున్నట్టుగా బాధ్యత కలిగి మనలాగే అనేక సత్యం తెలుసుకునే విధంగా కనీస ప్రయత్నం చేయండి అంటున్నాడు ఆయన. ఆ విధంగా కూడా లేకుండా ఏవో వ్యర్థమైన ఆలోచనతో నింపబడుతూ ఉంటే, ఏవో దారి తప్పిపోయే పదంగా ముందుకెళ్తూ ఉంటే అది ఏమాత్రం సమంజసం, ఏమాత్రం మెచ్చుకోదగిన విషయం. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఎప్పుడైతే ఈ ఆజ్ఞలన్నింటినీ నడుచుకుంటామో నీతి కలుగుతుంది. సో ఆయన అబ్రహాం గారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీకు ఒక్కడైన కుమారుని నువ్వు బలర్పించాలన్నారు. సో తర్వాత ఆయన ఆలోచనలోకి వెళ్తే అబ్రహాం గారు ఎక్కడ వెనక దొరకట్లా. అసలు ఇచ్చింది ఎవరు? ఆయన. మరలా కోరుతుంది ఎవరు? ఆయన. మరలా ఇవ్వగలడా? ఖచ్చితంగా ఇవ్వగలడు, ఖచ్చితంగా ఇవ్వగలడు. ఒకవేళ బూడిద అయిపోయిందా, ఆ బూడిదలో కూడా బయటకు తీసుకురాగలడు ఆయన ఖచ్చితంగా. అంత ఖచ్చితమైన దేవుడిని నేను కలిగి ఉన్నాను, నేను అంతకంటే ఖచ్చితంగా ఉండాలని ఒక బలమైన నిశ్చిత ఉన్నాడు ఆయన. సో ఇవ్వడానికి రెడీ అయిపోయాడైనా బయలుదేరిపోయాడు. అలా బయలుదేరిపోయి మోరే పర్వతం కాడ వెళ్ళిపోయాడు. ఆ పర్వతంలో ఒక పర్వతం మీద అర్పించడానికి సిద్ధమైపోయాడు. ముఖ్యంగా ఎప్పుడైతే బలమైన ఆలోచన నింపడతామో రోజుకి మరింత పరిపూర్ణత పడలేదు. ఎప్పుడైతే బలహీన పడుతూ వెళ్తామో, సందేహిస్తూ వెళ్తామో మరింత సందేహానికి గురవుతాం, మరింత బలహీనత గురవుతాం, నీతి మీద దాంట్లోకి వెళ్ళిపోతాం. సో ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, ముఖ్యంగా రోమిలకు రాసిన పత్రిక 4:19 ఒక బలమైన మాట రాయడం జరిగింది. ఒకసారి అది ఆలోచిద్దాం. 4:19. మరి అతడు అనగా అబ్రహం విశ్వాసం నందు బలహీనుడు కాక రామారామ 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను అంటాడు. విశ్వాసం వలన బలమునందెను అంటాడు. ముఖ్యంగా ఎప్పుడైతే బలమైన విశ్వాసం కలుగుంటామో ఆటోమేటిక్ ఇంకా మరింత బలం పొందుకుంటాం. ఎప్పుడైతే బలంగా ప్రార్థనలు కలుగుంటామో, వాక్యం కలుగుంటామో,
మరింత బలాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే వాక్యం ద్వారా అయిపోతామో, ప్రార్థన ద్వారా అయిపోతామో మరింత బలహీన అయిపోతాం. ఆయన ఆజ్ఞలు మనకు భారంగా కనబడతాయి. ఈ రోజున చాలా మంది అమ్మో ఆయన ఆజ్ఞలు చాలా భారమైనవి అని ఎలా తయారయ్యారు. అసలు బైబిల్ జోలికి రారు. వ్యర్థమైన ఆలోచనలకు వెళ్ళిపోయి భక్తి అంటే ఏముంది, చర్చి వెళ్ళడం, 2 పాటలు పాడడం, ఒక అరగంట లేదా 10 నిమిషాలు వాక్యం వినడం, చాలా భక్తి పనులు అనుకోవడం వచ్చేట్టు. ఇది ఇది నేర్చుకున్నారు ఈ రోజున చాలా మంది క్రైస్తవులు. సత్య సంబంధమైన ఆలోచన నిలబడాలని, సత్యాన్ని గ్రహించాలని, పాపానికి దాసులు ఉండకూడదని, పాపానికి దూరంగా ఉండాలని ఈ ఆలోచన లేవు. ఏవో వ్యర్థమైన ఆలోచన నింపడుతూ మేం చేసేదే భక్తి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఏవో దారిలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఈ విషయాన్ని గమనించగలరని భావిస్తున్నాను. ముఖ్యంగా విశ్వాసం వల్ల బలం పొందుకునే దశగా మనం ముందు కొనసాగాలి. ఇక నెక్స్ట్ 22వ అధ్యాయము ఆదికాండం మొదటి నుంచి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా, ఆయన పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడైనా నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించే సాగును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పిన. ముఖ్యంగా ఒక్కడై ఉన్నా నీవు ప్రేమించుకోవాలి అన్నాడు. ఒకటి ఆయన జీవితంలో కలిగిన పరీక్ష ఒకటి. మన జీవితంలో కూడా చాలా పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ పరీక్షలో బలంగా నిలబడి నమ్మకంగా పనిచేసే క్రమంలో మనం ఉన్నాం అనేది పరీక్షించుకోవాలి. ఆయన విశ్వాస స్థాయి అది కాబట్టి ఆయనకు అలాంటి పరీక్ష వచ్చింది. మరి మన విశ్వాస స్థాయిని బట్టి మనం మరిన్ని పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది. సో అది గమనించకుండా పరీక్షలే ఎదుర్కోకుండా ఎగ్జామ్ పాస్ అయిపోవడం ఎవరికి సాధ్యం కాదు. ముఖ్యంగా మన జీవితంలో శక్తిని మరింత బలంగా ఎదగాలన్నా, ఒక పరిపూర్ణ స్థాయికి చేరుకోవాలన్నా ఎన్నో పరీక్షలు ఎదురవుతుంటే వాటన్నిటి జయిస్తూ ముందుకెళ్ళాలి తప్ప వాటి కూడా నాకు సంబంధం లేదు, వాటి జోలికి నేను వెళ్ళను, నేను దేవుళ్ళు బతికెత్తానని చెప్పుకోవడం నిజంగా బుద్ధిహీనత అవుతుంది సార్, బుద్ధిహీనత. కాబట్టి రోజుకి ఆ విషయంలో మరింత పరిణతి చెందాలని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆయనకు వచ్చిన పరీక్ష ఎంత బలమైన పరీక్ష అంటే కుమారుడినే బలివ్వడం. నిజంగా చాలా బాధాకర విషయం చెప్పాలి సార్, చాలా బాధాకర విషయం. కాబట్టి ఈ విషయాన్ని ఏమాత్రం కూడా ఎవ్వరికి తెలియజేయకుండా బలమైన నిర్ణయంతో ముందుకెళ్ళిపోయాడైనా, బలివ్వడానికి సిద్ధమైపోయాడైనా, అంత బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి అబ్రహాం గారు. ఇప్పుడు అబ్రహాం గారు సంతానం అని చెప్పుకోవాలంటే ఎలాంటి విశ్వాసం మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఖచ్చితత్వం మెయింటైన్ చేయాలి? మేము అబ్రహాం సంతానం అంటున్నారు. ఆయన ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయము ఇంకా చూసాం కదా మనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 33 వారు మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులు వెంటలేదే, మీరు స్వతంత్రంగా చేయబడదని ఎలా చెప్తున్నారని ఆయన ప్రశ్నించేస్తున్నారు. కానీ ఇలాంటి బలమైన విశ్వాసం వారు కలిగి ఉన్నారా? ఒకసారి గమనించాలి. వాళ్ళ హృదయాలు ఆ సత్యం లేదు, ముఖ్యంగా అలాంటి విశ్వాసం లేదు. కాబట్టి వాళ్ళు పైకి అబ్రహాం సంతానం చెప్పుకున్నారు తప్ప వాళ్ళు కంప్లీట్ గా సాతాను సంబంధాలుగా కొనసాగుతున్న పరిస్థితి. సో 34 వచ్చిన అంటున్నాడు ఆయన యేసుక్రీస్తు వారు, అందుకే పాపం చే ప్రతివాడు పాపమునకు దాసులని నీతో నిత్యముగా చెప్తున్నాను అంటున్నాడు. అంటే వాళ్ళ హృదయాల్లో పాపం నిండిపోయింది. మీరు పాపానికి దాసులయ్యా, వాక్యానికి కాదు మీరు దాసులు, పాపానికి దాసులు అయిపోయారు. అబ్రహాం సంతానం కాదు మీరు, అపవాది సంతానం మీరు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అంటున్నాడు. సో అది కింద రాయబడుతూ వస్తుంది. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను అన్నాడు. ముఖ్యంగా మన ఇంట్లో పనిచేసేవాడు ఎవరైనా సరే సాయంత్రం వరకు వస్తారు, టైం అయితే పంపించేస్తారు, ఇంట్లో రానిస్తారా? అది కుమారుడు అనుకో, లేట్ అయినా త్వరగా రారా బాబులో అనుకని ఇంట్లో తీసుకుంటారు. అలా మన కుమారులో ఉండాలా, దాసులో ఉండాలా? గమనించాలి. రోజుకి ఈ విషయంలో పరిణతి సాధించాలి. ఇప్పటికీ చాలా మంది దాసులనే బ్రతుకుతున్నారు, పాపానికి దాసులుగా బ్రతుకుతున్నారు. దేవునికి కుమారులుగా బ్రతకట్లేదు. వాళ్ళ హృదయాలు దేవునికి దగ్గరగా ఉంటారంటే ప్రతిరోజు ప్రార్థనలు గడపాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, ఆయన సాహసాలు మరింత బలంగా ఉండాలి. అప్పుడు ఆయన కుమారులుగా ఎంచబడతాం మనం. అది కాకుండా ఏవో వ్యర్థమైన ఆలోచన నింపబడుతూ పాపానికి దాసులుగా ఉంటే ఆయన దగ్గర తీసుకోడు. పాపం అంటే ఆయనకు అసహ్యం. ఆ పాపం మళ్ళీ ఉంటే మనం కూడా అసహించుకుంటాడు ఆయన. ఇది గమనించగలరని తెలియజేస్తా ఉన్నాను. ఇక నెక్స్ట్, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసినట్లా మీరు నిజంగా స్వతంత్రులు అందరూ. మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలియను. మీరు మామూలుగా ఫిజికల్గా మీరు అబ్రహాం సంతానం నాకు తెలుసు. ఆయనను వీళ్ళు నా వాక్యం నాకు చూడలేదు కనుక మీరు నన్ను చంప వెతుకుతున్నారు అన్నది. అంటే యేసుక్రీస్తునే చంపాలన్న ఆలోచనతో వాళ్ళు కొనసాగుతున్న పరిస్థితి. అంటే వాళ్ళ హృదయం వాక్యం ఉంటే, నిజంగానే దేవునికి చిత్తం తెలుసుకుంటే యేసుక్రీస్తుని పూజిస్తారు వాళ్ళు, గణపరుస్తారు వాళ్ళు. అలా కాకుండా చంపాలనుకుంటున్నారంటే ఎంత నీచమైన పరిస్థితులు ఉన్నారు వాళ్ళు, వాక్యానికి ఎంత విరుద్ధంగా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ సిద్ధాంతాలకు అడ్డొస్తున్నాడని చంపాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు కొత్త సిద్ధాంతాలు పుట్టించేశారు దేవుడి సంబంధం లేకుండా. ఈరోజు చాలా మంది
వాక్యానికి సంబంధం లేకుండానే వాళ్ళ ప్రసంగాలు ఉంటాయి. వాక్యానికి సంబంధం లేకుండా సత్య సంబంధాలు ఆలోచన కాకుండానే వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఏవేవో నీచమైన దారిలోకి వెళ్తున్న పరిస్థితి, జనాన్ని కూడా అలాగే లాక్కెళ్తున్నారు. ఇంకేమన్నారు, రోజు రోజు పరిణతి చెందాలి. ఇలాంటి వాక్య బోధనని, వాక్య సంబంధం లేని బోధన, సత్యానికి సంబంధం లేని బోధనలు ఖండించాలి. అట్టి వారి విషయమే దూరంగా జరగాలి. సో గమనించాలి. ఇక 38, నేను నా తండ్రి అంతా చూచిన సంగతులే బోధించున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి అంతా విని సంగతులే విని వాటిని జరిగించున్నారని వారితో చెప్పాను. సాతాను ఏదైతే చేయమన్నాడో వాదే చేస్తున్నారు మీరు, మరి మీరు ఎవరికి కుమారులు అనిపించుకుంటారు చెప్పండి అని యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు చాలా మంది సాతాను ఇష్టం జరిగిస్తూ మేము దేవుని కుమారులు చెప్పుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని కుమారులుగా తీసుకుంటారనుకుంటున్నారు. మీరు అస్సలు తీసుకోడు. ఈ విషయాన్ని గమనించగలరని భావిస్తున్నాను. మీరు జరిగించే దేవుని చిత్తం అయితే మీ గురించి మీరు చెప్పుకోవాల్సిన పని లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. మరి దేవుని కుమారులు ఎప్పుడైతే సాతాను చిత్తం జరిగిస్తున్నారో మీరు ఆటోమేటిక్గా ఎవరు అవుతారు? సాతాను కుమారులు అవుతారు. మీ క్రియలు ఎవరిని సూచిస్తున్నాయి? మీ క్రియలు దేవుని చిత్తాన్ని సూచిస్తున్నాయా? మీ క్రియలు సాతాను చిత్తాన్ని సూచిస్తున్నాయా? పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. రోజు రోజు మరింత సత్యంలో వృద్ధి కావాలి. ఆ విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ నెక్స్ట్, అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అని, మళ్ళీ వీటి ఇంత చెప్పిన తర్వాత కూడా ఆయన వాళ్ళు ఏమంటున్నారు? మా తండ్రి అబ్రహాం అంటున్నారు. ఆయన అబ్రహాం మీ తండ్రి అయితే, అదే అంటున్నాడు, అబ్రహాం మీ తండ్రి అయితే మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేద్దరా? అతను విశ్వాసంగా, అతను ఖచ్చితంగా, అతను భక్తిగా, అతను భయంగా దగ్గర కనబడట్లేదు. దేవుని కుమారుడు నన్నే చంపాలనుకుంటున్నారు మీరు. మనకి ఏమనాలి మిమ్మల్ని? సో మీరు అబ్రహాం క్రియలు కలిగి లేరు, అతని క్రియలు మీలో కనబడట్లేదు అని అంటున్నాడు. దేవుని వలన విన్న సంగతులు మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు ఎప్పుడు చంపగలుగుతున్నారే? అబ్రహాం అట్లు చేయలేదు. ఒకవేళ అబ్రహాం ఇప్పుడు ఉంటే కనుక నన్ను మరింత గనపరిచేవాడు, మరింత పూజించేవాడు, మరింత నమ్మకంగా నా కోసం బ్రతికేవాడు, అనేక హృదయాలు సత్యని బలమైన సాక్షిగా ఉండేవాడు. అతని క్రియలు మీలో కనబడట్లేదు, అతని ఆలోచన మీలో కనబడట్లేదు. మరి మీరెవరు? మీరు మీ తండ్రి క్రియలు చేస్తున్నారని వారితో చెప్పినందుకు వారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారు కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అన్నాడు. ఇప్పుడు దాకా అబ్రహాం మా తండ్రి అన్నారు, ఇప్పుడు దేవుడే మా తండ్రి అంటారు. అంటే వీళ్ళ హృదయాలు గర్వంతో నిండుకున్నప్పుడు, సత్యం ఎదురైనప్పుడు ఒక స్థిరంగా ఉండవు. అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, ఏవో అర్థమైన దారిలో వెళ్తూ ఉంటారు. సో అది ఏమాత్రం కూడా ఆమోదింపదగిన విషయం అయితే కాదని మరొకసారి తెలియజేస్తున్నాను. సో వీళ్ళు దేవుడే మాకు తండ్రి అంటున్నారు తప్ప మేము దేవుని క్రియలు జరిగిస్తున్నాం, దేవుని చిత్తం జరుగుతున్న మాటలు రావట్లేదు వీళ్ళ దగ్గర నుంచి. ఇక 42 వచ్చింది. యేసు వారు తిట్లన్నాడు, దేవుడు మీ తండ్రి అయినలా మీరు నన్ను ప్రేమించరు. నేను దేవుని ఎదురు బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు? అంటే ముఖ్యంగా యేసుక్రీస్తు చెప్పే మాటలు ఏవి పట్టించుకోవట్లేదట. ఆయన ఏం మాట్లాడితే సరే నీ మాటలకు అవసరం లేదు, దేవుడు మాకు తండ్రి అంటారంట. ఎంత విచిత్రంగా ఉందంటే నువ్వు మాకు అక్కర్లేదు యేసుక్రీస్తు, నువ్వు మాకు అక్కర్లేదు, నువ్వు ఇచ్చే రక్షణ మాకు అక్కర్లేదు, కానీ మేము క్రైస్తవులు అంతే. ఈ రోజున అలాగే ఉన్నారు. సత్యం చెప్తూ వినండి అంటే మాకు సత్యం అక్కర్లేదు, కానీ మేము క్రైస్తవులు అన్నారు. సత్యాన్ని పక్కనెట్టి క్రైస్తవులు అన్నారంటే నిజంగా ఎంత విచిత్రం అంటే ఆశ్చర్యకర విషయం. సో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని రోజు రోజుకి బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే మరీ బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు, మరి నీచంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. సో ఆ ప్రవర్తన ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. సో ఈ విషయాన్ని గమనించగలరని తెలియజేస్తున్నాను. 43 వచ్చిన, మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బాధ విననేరకుండటం వల్లనే కదా అని చెప్పి తెలియజేస్తూ 44 వచ్చిన అంటాడైనా, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అని. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీరు వాడి దురాశలు నెరవేర్చి కూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంత కూడా ఉండి సత్యం ముందు నిలిచిన వాడు కాడు, వాని అంత సత్యమే లేదు. వాడు అబద్ధం వాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడదు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అంటున్నాడు. ముఖ్యంగా వాడు క్వాలిటీస్ ఇవి, వాడి ప్రకారంగా మీరున్నారు తప్ప నా ప్రకారంగా లేదు, నా ఆలోచన ప్రకారం మీరు లేరు, మీ ఆలోచనలు నాకు అనుకూలంగా లేవు అని బలబుద్ధి చెప్తున్నాడైనా. సో వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వ్యర్థమైన ఆలోచనతో నింపబడుతూ ఇంకా మరింత గర్వంగా ప్రవర్తిస్తూ మరింత నీచంగా వాళ్ళు తయారయ్యారు. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు కూడా అలానే ఉన్నారు. ఎందుకు బ్రతుకుతున్నారు ఏమిటంటే దేవుని కోసం చెప్పుకున్నారు, వీళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఒకసారి వాళ్ళ సెల్ ఫోన్ చెక్ చేయండి, వాళ్ళ బ్రతుకు విధానాన్ని పరీక్షించండి. వాళ్ళ క్రియలు దేవుని కోసం కాదు, వాళ్ళ బ్రతికి దేవుని కోసం కాదు, వ్యర్థమైన ఆలోచనతో నింపబడుతున్న పరిస్థితి, నీచంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. సో వీటన్నిటిని సరిదిద్దుకోకపోతే, ఇకనైనా ఆ విషయాన్ని సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా మరింత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుందని తెలియజేస్తున్నాను. ఇకనైనా దేవుని పిల్లలుగా బ్రతికే పరిస్థితి మీరు కలుగుంటారని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు మీ తండ్రి గొప్ప సంబంధాన్ని ఎందుకు అన్నాడు ఆయన అంటే, ఇదిగో ఇంత చరిత్ర ఉంది. వాళ్ళ వర్గాలు దేవునికి అనుకూలంగా లేవు, వాళ్ళ క్రియలు దేవునికి అనుకూలంగా లేవు, అబ్రహాం క్రియలు వాళ్ళు లేవు,
అబ్రహం కొన్ని విశ్వాసం వాళ్ళ హృదయంలో లేదు. ఏవో వ్యర్థమైన ఆలోచనతో నింపబడతా ఉన్న పరిస్థితి, నీచంగా బ్రతుకుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మనల గురించి కూడా, మీరు మీ తండ్రి కాకపోతే సంబంధంలో ఆయన మన గురించి మనం మాట్లాడకముందే మనం సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం, నమ్మకంగా ఆయన కోసం బ్రతికే ప్రయత్నం చేద్దాం, ఆయనకు అనుకూలంగా అడుగులేసే ప్రయత్నం చేద్దాం. అలాంటి ధనీకరణ జీవితాన్ని దేవుడు మనకు అనుకరించలేదని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి శ్రేష్ఠ సంగతులు నేర్పిస్తూ వచ్చారు ప్రభావ. మరిన్ని శ్రేష్ఠ సంగతులు నేర్చుకుంటున్నాను. మరింత కృతజ్ఞత కలిగి మీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి మరింత ఖచ్చితమైన జీవితం కనుకరించి ఉండేటువంటి ప్రాధాయపడుతూ మీ సహాయాన్ని అర్థిస్తూ, ఏదైనా పొరపాటు మాట్లాడుతూ మమ్మల్ని క్షమించి ఉండేటువంటి మీరే మీ చిత్తాన్ని సంపూర్ణ తెలియజేశారని భావిస్తూ మీ పరిశుద్ధ ఆత్మశాంతి ముందు గడువు నుంచి ఉండేటువంటి ప్రాధాయపడుతూ త్వరలో రానైన ప్రభువుల రక్షకుడు మేము క్రీస్తు శాసన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం వేడుకున్న పరలోకపు తండ్రి. ఆమేన్.